అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములను, నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యని ఏశావుతో మృతి పొందకమునుపు నేను తిని యెహోవా సన్నిధికి నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. దేవునికి సంపూర్ణమైన మహిమ కలుగునుగాక. చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చదవబడిన లేఖన భాగంలో ఇస్సాకు వృద్ధుడైపోయి కంటికి మందదృష్టి వచ్చేసి అసలు ఏమీ కనబడతలేదు. ఇంకా తనకు తెలిసిపోయింది, నేను మరణానికి దగ్గరైపోతా ఉన్నాను, నేను చనిపోక మునుపు నా పిల్లల కోసం నేను ఏదైనా చెయ్యాలి, నా కుమారుడు కోసం నేను ఏదైనా చెయ్యాలి అని ఇస్సాకు ప్రేమించే తన కుమారుడని యాసావుని పిలిచి, నాయనా నేను చనిపోతాను, నాకు అర్థమవుతుంది, నా బలం ఉడిగిపోతా ఉంది, నా మరణదినం నాకు సమీపించింది, ఏ టైంలో నేను ఎలా ఉంటాను నాకు తెలియదు, కాబట్టి ఒకసారయ్యా నీవు నా కొరకు ఒక చక్కటి వేటను సిద్ధపరిచి నా యొద్దకు తెస్తే నేను వాటిని మనస్ఫూర్తిగా తిని నేను నిన్ను దీవిస్తాను నాయన అంటూ యాసావుతో ఇస్సాకు చెప్పటం తన భార్య రెబెక్కమ్మ వింటూ ఉందట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇస్సాకు ఆశ, ఇస్సాకు వాంఛ, ఇస్సాకు కోరిక ఏంటంటే తన కుమారుడని యాసావుని దీవించాలి అని. స్తోత్రం చెప్పండి. ఏ తండ్రికైనా తన కుమారుల పట్ల, తన కన్న బిడ్డల పట్ల ఒక ప్రత్యేకమైన ఆలోచనలు ఉంటాయి, తలంపులు ఉంటాయి. నా పిల్లల కోసం నేను ఎలా చేయాలి, నా పిల్లల కోసం నేను ఎలా ఉండాలి, నా పిల్లల్ని ఎలా చేయాలి అనే తపన ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఉంటాయి. అలాంటి ఆలోచనలు కోరికలు లేని వారు, మాతృ ప్రేమ లేనటువంటి వ్యక్తులు కొంతమంది చాలా కఠినంగా వ్యవహరిస్తారు పిల్లల విషయాల్లో. చాలా కఠినంగా దేవుని బిడ్డలారా పిల్లల విషయాల్లో చూస్తారండి. పిల్లలు పట్టించుకోరండి. ఏమండి, పిల్లల కొరకు వారి శరీర కోరికలు చంపుకోలేరు, పిల్లల కొరకు వారి ఆశలను చంపుకోలేరు, పిల్లల కొరకు కొన్ని త్యాగాలు చేయలేరండి. నేను చెప్పనా, పిల్లల కొరకు నువ్వు చేసిన త్యాగాలు రేపు నీకు గొప్ప ఘనతని తీసుకుని వస్తాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులండి, వారిని ఘనపరచుడి, సన్మానించుడి అన్న వాక్యము మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతుందంటే మన పిల్లల పట్ల మనం బాధ్యత కలిగి ఉన్నప్పుడే. ఆమేన్ చెప్పండి. నేను ఒక విషయం చెప్తున్నా, లోక సంబంధమైన బాధ్యతలు పక్కన పెడితే వాక్యానుసారంగా నీ పిల్లల పట్ల నువ్వు ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలంటే ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, దేవుని బిడ్డలారా తెవండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము వాక్యానుసారంగా నీ పిల్లల కోసం నువ్వు ఏం చేయాలనేది నేను ఒక్క మాట చెప్పేసి ముందుకు వెళ్తాను. 6వ అధ్యాయం అండి, 4వ వచనం చదవండి. తండ్రులారా నీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎలా పెంచాలి పిల్లల్ని? హలో, నాయవ చూస్తున్నారా? నేను చెప్పే ఈ మాటలు చాలా విలువైనవి. బహుశా దేవుని మందిరాల్లోనూ వాక్యములో తప్ప బయట దొరకని అద్భుతమైన ఉపదేశాలు ఇవి. దేవునికి స్తోత్రం. దైవజనుల దగ్గర తప్ప, దేవుని దగ్గర తప్ప, వాక్యములో తప్ప ఎట్లాంటి ఆనిముత్యాలు నీకు బయట ఎక్కడ దొరకవు. దొరికినప్పుడు పోగు చేసుకోవడమే. స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, పిల్లలను, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపొద్దు. నేను ఒక్క మాట చెప్తాను మీ అందరికీ. అసలు పిల్లలకి ఎప్పుడు తండ్రుల మీద, తల్లుల మీద కోపం కలుగుతుంది. నేను తెలుసుకున్న కొన్ని మాటలు మీకు చెప్తాను. ఆమేన్ చెప్పండి. ఒకటి, వారి ఎదురుగా మనం అసభ్యంగా, అనీతిపరులుగా, అక్రమంగా నడుచుకున్నప్పుడు పిల్లలకి మన మీద భయం పోతుంది, మన మీద ప్రేమ పోతుంది, మన మీద గౌరవం పోతుంది.
స్తోత్రం చెప్పట్లేదు. అర్థమైందా? నేను మళ్ళీ చెప్పనా? మళ్ళీ అడగండి, అర్థమైందా? పిల్లలకి నీ మీద కోపం రావడానికి కారణాలు, నీ మీద గౌరవము పోవడానికి కారణాలు, నీ మీద దేవుని బిడ్డలారా వారికి ఒకలాంటి నా తల్లి నా తండ్రి అనే గౌరవం పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి ఎదుట నీ నడతలు సరిలేనప్పుడు, నీ ప్రవర్తన సరిలేనప్పుడు, నువ్వు అక్రమంగా నడుచుకుంటున్నప్పుడు, అవిధేయంగా నడుచుకుంటున్నప్పుడు, నీచంగా నడుచుకుంటున్నప్పుడు, పాప సంబంధమైన వ్యవహారంలో ఉన్నప్పుడు నీ పిల్లలకు నీ మీద గౌరవము ప్రేమ అన్నిటినీ కోల్పోతారు. ఒకటే, దేవునికి స్తోత్రం. రెండోది చెప్పనా, నువ్వు దేవునికి లోబడకుండా, దేవునికి విధేయత చూపకుండా, ఏమంటే దేవుని ప్రేమ, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత నీ మీద లేకపోతే కూడా నీ పిల్లలు నీకు భయపడరు. ఇప్పుడు నీ పిల్లలకు నువ్వు ఏదైనా చెప్పావనుకో, అది వాడు వినలేదనుకో, ఒకవేళ దేవుడు నీ పక్షాన పోరాడి వాడిని సరిచేయటం కొరకు వారికి ఏదైనా శిక్ష వేసి నీకు మాట విననందుకు దేవుడు వారిని ఏదైనా సరి చేశాడు అనుకో, అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నేను మా అమ్మ మాట వినలేదు, మా నాయన మాట వినలేదు కాబట్టి నాకు ఈ శిక్ష వచ్చింది, కాబట్టి నేను ఈ నష్టాన్ని తెచ్చుకున్నాననే భయం ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఒక మంచి ప్రార్థనా పరురాలు అయితేనే వస్తుంది, నువ్వు పరిశుద్ధురాలు అయితేనే వస్తుంది, నువ్వు ప్రార్థనలో ఎదిగిన బిడ్డవైతేనే వస్తుంది. నీలో ఏ భయం ఉందో, నీలో ఏ భక్తి ఉందో, నీలో ఏ విశ్వాసం ఉందో, నీలో ఏ పరిశుద్ధత ఉందో వారు చూసినప్పుడు వారు భయపడతారు. నేను చెప్పనా, నీ స్వరూపాన్ని చూసి, నీ మాటని చూసి ఏమంటే భయపడడం కాదు, నీలో ఉన్న భక్తిని చూసి నీ పిల్లలకు భయం కలగాలి. ఆమేనంటలేదు? హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలకి కలగవలసిన భయం ఏంటంటే, నీలో భక్తి, నీలో విశ్వాసం, నీలో ప్రార్థనా జీవితం, నీలో పరిశుద్ధత చూస్తేనే వారికి భయం కలుగుతుంది. లేకపోతే బజారులో తిరుగుతారు వాళ్ళు, అక్రమంగా తిరుగుతారు వాళ్ళు, నీచంగా తిరుగుతారు వాళ్ళు, నీకు భయపడరు, నీకు విధేయత చూపరు, నీకు కనీసం నీ మాటకు విలువెవరాలో. నీ పిల్లలు చెడిపోవడానికి కారణం నువ్వే, నీ పిల్లలు నాశనమైపోవడానికి కారణం నువ్వే. ఎందుకంటే అక్రమ సంబంధమైన ప్రవర్తన నీలో ఉంది, అపవిత్రమైన ప్రవర్తన నీలో ఉంది, మాట తీరు సరిలేదు నీకు, ప్రవర్తన సరిలేదు నీకు, మాట్లాడే విధానం బాగోలేదు నీ జీవితంలో. అందుకే వాళ్ళు ఏమైపోతున్నారు, నీకు వస్తుందంటే నీ ప్రవర్తన బాగున్నందుకేనండి. నీ కుమారుడు నీ తండ్రి తాగుబోతాడు అనుకో, కుమారుడికి ఏమని చెప్తే ఎక్కుతుందా? కుమార్తెకి ఏమని చెప్తే ఎక్కుతుందా? ఆడు ఎక్కడో పాపంలో బతుకుతున్నాడు అనుకో, రై ఏంట్రా ప్రవర్తన సరిగా లేదు, బాగోలేదురా, ఏంటి మీ టీచర్ గారు సరిగా చదువుతలేదంటే, ఆ కష్టాలు చేయకు నువ్వు, నాకు తెలిసి అంటాడు. ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేదు. చెప్పండి రా, నేను ఎలా చెప్తే మీకు బాధ కలుగుతున్నాయి? ఎందుకంటే నేను వాక్యానుసారంగా నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను, వాక్యానుసారంగా మీకు తెలియజేస్తున్నానండి. మీ పిల్లల విషయంలో మీరు ఒక బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఆమేనంటలేదు? మీ పిల్లల విషయంలో ఒక నీతి ప్రవర్తన మీలో కనబడాలి, యథార్థ ప్రవర్తన కనబడాలి, పరిశుద్ధ ప్రవర్తన కనబడాలి. మీ మాటను చూడండి, కొంతమంది కొట్టేస్తారండి, ఎరా కొట్టేస్తారు. ఎందుకు కొడుతున్నావు? నీ దగ్గర లేదు. ముందు ఒక మాటకే వాళ్ళు భయపడాలి, ఒక మాటకే. అమ్మో, మా నాన్నతో నేను గొడవ పెట్టుకుంటే, మా నాన్నకి వ్యతిరేకంగా తిరిగితే నాకు కొంచెం నష్టం కలుగుతుంది అనేటటువంటి భయం నీలో తీసుకురావాలి, అనే భయం నీలో నుంచి అతను కనబడాలి. దేవునికి స్తోత్రం. బాగా చెప్పాలి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది చెప్తున్నాను, వారినంట ప్రభువారి యొక్క శిక్షలోను, చెప్పండి ఎందులోను? శిక్షలోను బోధలోను పెంచాలంట. ఆమేన్ చెప్పండి. నేను దీనికి అనుగుణంగా, ఏమండి, దీనికి మరి ఆధారంగా ఒకసారి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం అండి. చదవండి, 6వ వచనమో 10వ వచనమో చదవండి.
నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులను వాటిని అభ్యసించి చేసి నీవు నీ కుమారులకు అభ్యాసింపచేసి నీ ఇంట కూర్చుండనప్పుడును, నీ ఎంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, త్రోవలో నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును ఆ వాటి గూర్చి మాటలాడవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఓ ఇశ్రాయేలు వినుము, దేవుడిని యెహోవా అద్వితీయుడుగా యెహోవా నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడిని ప్రభువుని ప్రేమించు అంటూ చూడండి. పైన చాలా విషయాలు చెప్పుచు తల్లిదండ్రులకు ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. ఫస్ట్ ఎవరి హృదయములో ఉంటే ఎవరికి అభ్యసింప చేయగలుగుతాం? బాగా చెప్పండి అమ్మా. దేవుని మాటలు మొదటగా నీ హృదయంలో ఉండాలి. తల్లులు తండ్రులకు చెప్తున్నాను, వాక్యం నీకు తెలియాలి, వాక్యం నీకు అర్థమవ్వాలి. వాక్యపు సారం నీకు అర్థమైతే నీ పిల్లలకి ఏం చేయమన్నాడో, ఫస్ట్ నువ్వు వాక్యములో ఎదుగు, మొదటగా నువ్వు ఆత్మలో ఎదుగు, మొదటగా నువ్వు భక్తిలో ఎదుగు, మొదటగా నువ్వు పరిశుద్ధతలో ఎదుగు. అప్పుడు వాటిని నీ కుమారులకును నీ కుమార్తెలకును అభ్యసింపచేయి. అంటే ఏంటి? వారికి బోధించు, వాటిలో సాధన చేయించు. ఉదయాన్నే ప్రార్థన చేసావా? నువ్వు చేసావా? ఉదయాన్నే నువ్వు వాక్యం చదివావా? బూతులాడకుండా ఉంటున్నావా? అసూయలాగా ఉంటున్నావా? పరిశుద్ధంగా ఉంటున్నావా? ఇవి చూసే వాళ్ళు భయపడతారో, మీ అమ్మ నోరు నాడమైంది కదరా అని బయట ఎవరైనా అన్నారు అనుకో, వాడికి ఏం కలుగుతుంది? అరే మీ నాన్న ప్రవర్తన బాగోలేదురా, మీ నాన్న అలా చేసినాడురా బాబు, అది చిచ్చి ఎవడ కొడుకు నువ్వు? నిన్ను బట్టి నీ పిల్లలకు విలువ పెరుగుతుంది, నీ పిల్లలను బట్టి నీకు సన్మానం కలుగుతుంది అంటలేదు అందరూ ఆమె. అందుకు మన పిల్లల్ని ఏం చేయాలండి? ప్రభు శిక్షలోను బోధలోను పెంచాలి. శిక్ష అనండి, శిక్ష అనండి. పాస్టర్ గారు తిరిగితే నీకు ఎంత కోపమో, పాస్టర్ గారు పని చెప్తే నీకు ఎంత కోపమో. నేను చెప్పను, నా పిల్లలతో సహా చెప్తున్నాను, మందిరములో నువ్వెంత పరిచర్య చేస్తావో నువ్వు అంత దీవించబడిపోతావు. ఇంటికాడ కూడా పనులు చేయాలి. ప్రభు శిక్షలో వారిని పెంచాలి. శిక్ష అంటే వారిని భక్తిలో పెంచేటప్పుడు కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తారు. ఆ టైంలో వారి పట్ల కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి నువ్వు. అమ్మో నా కొడుకు అలిసిపోతాడు, అమ్మో నా కూతురు అలిసిపోద్ది, అమ్మో వాళ్ళకి ఈ పని చెప్తే అలిసిపోతారు, ఆ పని చెప్తే అలిసిపోతారు. సెలవులు వచ్చినాయా? సెలవులు వచ్చినప్పుడు నిన్ను సంవత్సరమంతా త్వరగా లేపకుండా కరెక్ట్గా బట్టయానికి లేపి నీకు క్యారేజీలు పెట్టి నీకు అన్నీ చేస్తున్న మీ అమ్మకి 2 నెలలు కష్టపడి మీ అమ్మను సుఖపెట్టలేవు. 2 నెలలు నువ్వు చేతనైనంత పని నువ్వు చేయలేవా? నేను ఇంత కఠినమైన మాటలు ఉపయోగిస్తున్నానని బాధపడకండి. సెలవుల భక్తులారా, యవనస్తులారా, అబ్బాయి వీడు విడువబడిన దేవదూత, వదిలేసిన లేడీ. దేవునికి స్తోత్రం. ఎవరో అంటున్నారు? ఎవరు? ఇప్పుడు నీ తల్లిదండ్రుల దగ్గర నేను చెప్పనా, నీ తల్లి ప్రేమతోనూ ఆనందంతో నీ మీద ఒక మాట పలికితే దీవెన. నేను ఈరోజు అదే చెప్తాను, తండ్రి దీవెన తల్లి దీవెన ఎంత ఉన్నతమైందో. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి, బాగా చెప్పండి. ఇప్పుడు నీ తల్లిదండ్రులు నీ నోట ఒక మాట పలికితే నీకెంతో ఆశీర్వాదము, దీవెన. ఆ ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలో చెప్తాను. స్తోత్రం చెప్పాలా, బాగా చెప్పాలా, చేతులెత్తి చెప్పాలా, నోరు తెరిచి చెప్పాలా, నిద్రకుండా చెప్పాలా. బిడ్డలారా గమనించండి, దేవుని బిడ్డలారా, నేను అంటాను నీ పిల్లల్ని నీతిలో శిక్షించాలి, నీతి యందు శిక్షించాలి, నీతి యందు శిక్షించాలి. అంటే ఉదయాన్నే లేచి కనీసం 2 అధ్యాయాలు చదవకుండా టిఫిన్ పెట్టకూడదు, గంట ప్రార్థన చేయకుండా టిఫిన్ పెట్టకూడదు. ఎలాంటి క్రమశిక్షణ అలవాటు చేయండి పిల్లలకే. ప్రార్థనలో కళ్ళు మూస్తున్నారా? వాక్యం చదువుతున్నారా? రిఫరెన్స్లు రాస్తున్నారా?
ఏ ఏ ఏ వారంలో ఏ వాక్యం చెప్పాడు పాస్టర్ గారు, వాక్యం రాసుకుంటున్నప్పుడు ఏ మాట నీకు తగిలింది, ఇవన్నీ చెక్ చేయాలి. పాస్టర్ గారు కాదు, నువ్వు ఇంటి దగ్గర చెక్ చేయాలి. ఎలాంటి శ్రద్ధ నీకు ఉండాలి. పొద్దున్న మొదలెడతా ఫోన్, సాయంత్రం దాకా నేను ఎరగదెత్తాకే ఫోన్లోనే చచ్చిపోతావు నువ్వు. నీ పిల్లల మాట ఎలాగంటారో యారా, నేను ఎలాగంటే నా మీద పడి ఎడుతాడు. పిల్లల ప్రవర్తన కనిపెట్టుకోవు, పిల్లల వ్యక్తిత్వం ఎలా ఉందో కనిపెట్టుకోవు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు కనిపెట్టుకోవు, వాళ్ళు అక్కడ ఉన్నారు కనిపెట్టుకోవు. నీకు ఎలా ఉన్నప్పుడు ఎలాగా నీ బిడ్డలు నీ బిడ్డలు ఎలా ఉన్నతులుగా మారుతారు తల్లి. ప్రభు శిక్షలో వారిని శిక్షించాలి. వాక్యం చదవకపోతే, మోకాళ్ళు వేయకపోతే. నేను చెప్తున్నాను, శుక్రవారం పిల్లలందరికీ ఫాస్టింగ్లు పెట్టేయండి. ఉపవాసం అలవాటు అవ్వాలకి, మోకాళ్ళు అలవాటు అవ్వాలకి, వాక్యం అలవాటు అవ్వాలకి, పరిచర్య అలవాటు అవ్వాలకి, పెద్దల్ని ఎలా పిలవాలి అలవాటు అవ్వాలి. పెద్దల మీద జోకులు వేస్తున్నారని గో మీద కొట్టాలి ఒకటే. పెద్దల మీద జోకులు వేసి, తల్లుల మీద కామెంట్ చేసి, కామెడీ చేసి, అండి ఎవరినో చూసి, కొంతమంది ఉంటారండి ఆని చూసి ఈయన చూసి నేర్చుకుంటాడు. ఎవడో ఉంటాడు, వాళ్ళ అన్నయ్యో, వీళ్ళ తమ్ముడో, వీళ్ళ చెల్లో, వీళ్ళ బావో, వీళ్ళ మరదలో. లోకస్తుల ప్రవర్తన, భక్తిగా ఉన్న వారికి లోకస్తుల ప్రవర్తన రాకూడదు, ఆ సరసక్తులు రాకూడదు. నీ బిడ్డల నోటంట సరసక్తులు ఎదిరించు మాటలు రాకూడదు. అలా వస్తున్నాయి అంటే నీవు భక్తిని వారికి ఏం చేయలేదంట, నేర్పించలేదు. అరే మీ నాన్న ఏం చేస్తున్నాడు చూడు అని ఈవిడ అంటది. ఆయన అంటాడో, ఒరే నేను బయటికి వెళ్ళినప్పుడు మీ అమ్మ ఏం చేస్తుందో చూడంటే వీడికి సొల్లోడుగా తయారవుతాడు. వీడు సొల్లు సోరేలా తయారవుతాడు. అది నేర్పించింది ఎవరో? రే మీ మామ ఏమి ఎట్టలేదురా, మీ తాత ఏమి ఎట్టలేదురా, మీ అమ్మమ్మ ఏమి ఎట్టలేదురా, మీ నాన్నమ్మ ఏమి ఎట్టలేదురా, నేర్పిస్తారేలో. ఇప్పుడు వాళ్ళకి ఏం తయారవుతారో అదే అలవాటు అవుతుంది. అసూయ నేర్పించేది నువ్వే, ద్వేషాలు నూరు పోసేది నువ్వే. అసలు ఏమి నేర్పించమన్నాడు దేవుడు, నువ్వేమి నేర్పిస్తున్నావు? ఒరే మీ చిన్నాన్న, మీ పెద్దనాన్న మన ఆస్తి తినేశాడురా, మన అది తినేశాడురా, ఇది తినేశాడురా. అసలు సాతాను నిన్ను తినేస్తే దరిద్రం వదిలిపోద్ది, బతుకుండగా నిన్ను మింగెత్తే జబ్బు దరిద్రం వదిలిపోద్ది. చేతులు పైగా స్తోత్రం చెప్తలేదు. ఇలాంటి దుర్మార్గత వారికి నేర్పకూడదు. బైబిల్లో అతల్య అనండి, ఆ అమ్మంట మహాదుర్మార్గురాలంటండి. పిల్లలకి దుర్మార్గతను బాగా నేర్పించిందంటండి. అతల్య పిల్లలంటే దుర్మార్గపు సంతానం అని ఉందో బైబిల్లో. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మన భక్తిని నష్టపరుస్తాయి. చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ప్రార్థించటం ఎంత ప్రాముఖ్యమో, నీ దర్శనం నెరవేరాలంటే దానికోసం కష్టపడడం కూడా అంత ప్రాముఖ్యం. ప్రార్థన ప్రాముఖ్యమే, దానిని గురించిన ప్రయాస కూడా ప్రాముఖ్యమే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కలెక్టర్ అవ్వాలని కోరుకుందండి. మన బిడ్డలు ఎవరో ఒకరికి కోరుకుందనుకో, నేను కలెక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలంటే అయిపోద్దా? ప్రభా నేను కలెక్టర్ అవ్వాలి నాయన, నువ్వు చదవకుండా అంటే ప్రార్థనే చేసేస్తే చదవకుండా పేస అయిపోతావా? నువ్వు చదవాలి, కష్టపడాలి, దానికి తగ్గట్టు నీ దర్శనం నెరవేర్చబడాలని నీ తండ్రి అయిన దేవునికి ఏం చేయాలి? మొర్రపెట్టాలి. చేతుల పైకెత్తే స్తోత్రం. అంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ప్రయాస కూడా, చదవడం ఎంత ప్రాముఖ్యమో దేవునితో ఉండడం కూడా అంతే, పని ఎంత ప్రాముఖ్యమో మందిరం కూడా అంతే. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఖాళీ టైం దొరికిందా సెల్ ఫోన్తో, నేను చెప్పను సెల్ ఫోన్ ఎక్కువ వాడేవాడు సోమరుడు. సెల్ ఫోన్ ఎక్కువ వాడేవాళ్ళకి బద్ధకం ఎక్కువ పని చేద్దే, బద్ధకం ఉంటుంది. హల్లెలూయా. రేపు పెళ్ళికి అందరికీ మనం దేన్నైనా ఎంతవరకు వాడాలో అంతవరకే. ఇప్పుడు నీ తల్లికి నీ మీద ఎంత ప్రేమ ఉంటుంది, నా బిడ్డ నా ఇంటికాడ ఉందని వాళ్ళు నాతో మాట్లాడద్దాము, నాతో గడుపుతుందేమో అని ఆశ ఉంటుంది. నువ్వేమో సెల్ ఫోన్తో గడుపుతుంటే మీ అమ్మకి, ఇప్పుడు మన పిల్లలు మన దగ్గర ఉన్నంతసేపు ముద్దు, బయటికి వెళ్ళిపోతారు, అప్పుడు ఎలా ఉంటుంది? స్తోత్రం చెప్పరే. నేను అంటాను బిడ్డలారు, ప్రభు శిక్షలో వారిని పెంచమని ప్రభువే చెప్పాడు. శిక్షలో పెంచాలి, బోధలో పెంచాలి. అంటే దాని అర్థం ఏంటంటే, దైవజనుడు ఆత్మీయ తండ్రిని నిన్ను శిక్షిస్తూ ఉన్నప్పుడు, వాక్యం ద్వారా గద్దిస్తూ ఉన్నప్పుడు, సరిచేస్తూ ఉన్నప్పుడు నువ్వు మొహం మార్చుకుంటే నీ పిల్లలకి చెప్పినా వాళ్ళు నీ మాట అనరో. నువ్వు ఎక్కడి నుంచే నీకు వస్తుంది కృప.
పాస్టర్ గారు నీకు ఏదైనా చెప్పారనుకో, అమ్మ ప్రార్థన చేయాలరా, ఉపవాసాలు ఉండాలరా, భక్తిగా ఉండాలరా, లోకంతో స్నేహం చేయకూడదురా, పాప సంబంధమైనవి చేయకూడదురా, అపవిత్రమైనవి చేయకూడదురా, మంచిగా ఉండాలరా, బూతులు ఆడకూడదురా, అసూయగా ఉండకూడదురా, కుటుంబాన్ని మంచిగా నడిపించాలరా, కుటుంబానికి తల్లివురా నువ్వు, నీ బిడ్డలందరికీ నాయకురాలువురా, నీ బిడ్డలందరికీ నాయకుడివయ్యా నువ్వు అని దైవజనుడు చెప్తా ఉన్నప్పుడు, సరిచేస్తా ఉన్నప్పుడు నీకు బాధ కలుగుతుంటే, నీ పిల్లలకు నువ్వు చెప్తున్నప్పుడు వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది. నువ్వు దేవుడి మాటిను, నువ్వు వాక్యానికి లోబడు, వాళ్ళ కూడా ఏమవుతారు? దేవుని మాట అంటారు, వాక్యానికి లోబడతారు. నేను అంటాను, ప్రభు శిక్షలోనంట, ప్రభు బోధలో అంట వారిని ఏం చేయాలండి? చెప్పాలి, బిగ్గరగా పెంచాలి. మొదటగా వాక్యం నీ హృదయంలో ఉండాలి. అప్పుడు నీ పిల్లలకే చెప్పండిరా. దేవుని స్తోత్రం. బాగా చెప్పాలి. ఇప్పుడు ఇస్సాకు యొక్క ఆశ ఏంటంటే, తన పెద్ద కుమారుడైన యాసావుని ఆశీర్వదించాలి అని, తన పెద్ద కుమారుడైన యాసావుని దీవించాలని. అందుకు ఏమంటున్నాడో, నాయనా నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను, నేను నా మరణ సమయం దగ్గర పడిపోతా ఉంది, కాబట్టి నా కోసం ఏం తెమ్మన్నాడో, ఒక చక్కటి వేటను సిద్ధపరిచి రుచి కలిగిన భోజనం నాకు పెడితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నాయనా. స్తోత్రం చెప్పాలి. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు తండ్రికి ఇష్టమైనవి చేస్తేనే ఆశీర్వాదం అనండి. ఆ మాట మీ పక్కోలు తానాలి. ఆ మాట ఎవరికి ఇష్టమై? తండ్రికి. మీరందరూ నానా ముగ్గురు తండ్రుల కోసం చెప్తాను. ఆ ముగ్గురికి నువ్వు ఇష్టంగా ఉంటేనే ఈరోజు నిన్ను ఆశీర్వదించాలి దేవుడు. ఒకటి పరలోక తండ్రి, రెండు నిన్ను కన్న తండ్రి, మూడు ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. ఎలీషా అంటాడు ఏలి అని, నా తండ్రి ఇశ్రాయేలుకు రథము రౌతు నీవే. ఇప్పుడు ఎలీషా దేనికోసం పాకులాడుతున్నాడో ఏలియమ్మ దగ్గరికి? నువ్వు ఒక్క మాట అయినా నా మీద పలుకు, ఇన్ని సంవత్సరాలు నీ వెనకాల తిరిగాను నాయన, ఇన్ని సంవత్సరాలు నీతో కలిసి ఉన్నాను నాయన, ఇన్ని సంవత్సరాలు నీతో అయ్యా నేను మరి శిష్యుడిగా చేశాను నాయన, ఒక్క నీ మీద ఏం కావాలి నీకంటే, నాకు నీ మీద ఉన్న అభిషేకం కావాలి, నీ మీద ఉన్న కృప కావాలి, నీ మీద ఉన్న ప్రభావం నా మీద పనిచేయాలి. నువ్వు ఎలా అయితే ఇశ్రాయేలుకు ఏలికగా ఉన్నావో, ఎలాగైతే ఇశ్రాయేలుకు రథము రౌతులా ఉన్నావో, నేను కూడా నీ వంటి పరిచర్య చేయాలి నాయనా, నాకు అలాంటి కృప కావాలని ఏలియాని వెంబడిస్తూ, ఏమండి బేతేలుకి రమ్మంటే బేతేలుకి వెళ్ళిపోతున్నాడు, యొర్దానికి రమ్మంటే యొర్దానికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అన్నాడు నా వెనకాల, అప్పుడు ఏలి అనుకున్నాడు, అబ్బా నా వెనకాల వెళ్తాడు, రే ఏంట్రా ఇసుకొచ్చి ఆగిపోనాయనా, నన్ను దేవుడు బేతేలుకి రమ్మ, నువ్వు ఇక్కడ ఆగిపో అంటే, లేదయ్యా నీ వెనకాల వస్తానయ్యా. నీకు ఆరాటం ఉండాలి. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర ఏదైనా పొందుకునే ఆరాటం ఉండాలి. దేవుని దగ్గర ఏదైనా నువ్వు ప్రార్థనలో కూర్చుండి ఏదో ఉప్పసెప్పన మాటలు మాట్లాడేసి సప్పిగిలి మాటలు మాడి వెళ్ళిపోతాం కదా. ప్రార్థనలో కూర్చుంటే పట్టుదలగా ఏదో ఒకటి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. యాకోబు యబ్బోకు రేవులో బిడ్డలారా తెల్లవార్లు ఒకే అంశం కోసం ప్రార్థన చేశాడు. అసలు ఈరోజు నేను శవాలకరంగా చెప్తున్నాను, ఒకే అంశం కొరకు రోజంతా ప్రార్థన చేయి, ఒకే అంశం కొరకు రాత్రంతా ప్రార్థన చేయి, ఒకే అంశం కొరకు నెలంతా ప్రార్థన చేయి. అన్ని కలకబులకం చేసేస్తా. నీ ఇంట్లో గడ్డుగా ఏ సమస్య ఉందో రాసుకో, ఓ పేపర్ మీద రాసుకో, దాని ముందు మోకరించు, దానికోసం పోరాడు. ఇల్లు లేదా, రాత్రంతా ప్రార్థన చేయి, నెలంతా ప్రార్థన చేయి. ఇంకా దేనికోసం ప్రార్థన చేయకు. ఒకటి నిన్ను శుద్ధీకరించుకుని, నీ పాపాలు ఒప్పుకుంటూ, నీ అవిధేయతలు ఒప్పుకుంటూ, ఏమండి పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయిస్తూ ఒకటే, అయ్యా ఇదిగో నాకు ఇల్లు కావాలి. మీరు దానికోసం ద్వారాలు తెరవండి, దానికోసం అద్భుతాలు చేయండి, దానికోసం మీరు ఏదైనా చేయండి ప్రభా, నువ్వు ఇవ్వగలిగిన సమర్థుడవని నువ్వు దేవుని దగ్గర రోషంగా పోరాడు. దేవునికి స్తోత్రం. ఏమండి ప్రార్థనాపరుడు లక్షణం ఏంటంటే, తాను ప్రార్థించేది పొందే వరకు పట్టు వెడవకుండా ప్రార్థన చేయడమే ప్రార్థనాపరుని లక్షణం. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు ఆశ కొడుకుని ఆశీర్వదించాలని.
ఇప్పుడు కొడుకు ఆశీర్వదించబడాలంటే తండ్రికి ఇష్టమైన పనులు చేయాలి. ఆమె ఏం చెప్పండి. ఇప్పుడు ఏలియా ఆగిపోంటే ఆగలేదు, ఇంకో చోటకు రమ్మంటే ఆగలేదు, ఇంకో చోటకు రమ్మంటే ఆగలేదు. అరే నన్ను ఇంతగా వెంబడిస్తున్నాడే, నా వెనకాల పడి తిరుగుతున్నాడే, నీకేం కావాలి ఆయన? 2 పాళ్ళ అభిషేకం. అయితే నేను ప్రభు దగ్గరికి, అది కష్టం అవ్వచ్చు, ఒకవేళ నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, సాధ్యమైతే అది సాధ్యం అవ్వచ్చు. చూసుకుంటే దేవుని బిడ్డలారా, ఏలియా వెళ్ళిపోతూ అతని మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద పడగానే, నేను చెప్పనా, దేని కొరకైతే పరిగెత్తాడో, ఆత్మీయ తండ్రి వెనకాల దేని కొరకైతే పోరాడాడో, ఖచ్చితంగా అది ఏం చేశాడండి? పొందుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇస్సాకు తండ్రికి ఇష్టమైంది చెయ్యాలి. మనం కూడా ఏమండి వింటున్నారా? మనం కూడా ఎవరికి ఇష్టకరంగా ఉంటే దీవించబడతాం, ఎవరికి ఇష్టకరంగా ఉంటే ఆశీర్వదించబడతాం, ఎవరికి ఇష్టకరంగా ఉంటే హెచ్చించబడతాం, ఎవరికి ఇష్టకరంగా ఉంటే పరలోకం చేరతాం, ఎవరికి ఇష్టకరంగా ఉంటే మన ఆత్మీయ జీవితాలు తేదీప్యమానంగా ఎలుగుతాయంటే ప్రభు అయిన యేసయ్యకి మనం ఇష్టలుగా బ్రతికితే, నేను అంటానండి, నువ్వు ఇష్టడుగా బ్రతికితే చాలు, ఆయనకు నచ్చినట్టు బ్రతికితే చాలు, ఆయన కోరుకున్నట్టు బ్రతికితే చాలు, ఆయన ఆశపడినట్లుగా బ్రతికితే చాలు. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, నేను గ్రంథపు చుట్టలో వ్రాయబడినట్లుగా నేను వచ్చి తిని అంటాడు. దేవునికి స్తోత్రం. తండ్రి నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అంటాడు. నేను చెప్పనా, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే చాలు, భూలోకములో వర్ధిల్లిపోతావు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే చాలు, నువ్వు జనములకు దీవెనగా మారుతావు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే చాలు, నువ్వు ఆర్థికంగా వర్ధిల్లుతావు. నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటే చాలు, సమాజంలో దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని అనుగ్రహిస్తాడు. మనుషులకు ఇష్టంగా ఉండొద్దు, ఎవరెవరికో ఇష్టంగా ఉండొద్దు. నువ్వు ఇష్టంగా ఉండవలసింది ఎవరికో తెలుసా? దేవుని బిడ్డలారా, మనం ఇతరులకు అందంగా కనబడాలని రకరకాల బట్టలు వేస్తాం, రకరకాల పౌడర్లు రాస్తాం, రకరకాల సెంటులు రాస్తాం, రకరకాల ప్రయత్నాలు చేస్తాం. నేను చెప్పనా, అది తప్పు అని నేను అంటలేదు. కానీ దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలో మొదటిగా తెలుసుకో. దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు. హల్లెలూయా. దావీదు ఎవరంటండి? ఇంకా చిన్నగా ఆయన ఆగలేక, యాండు బాబు అంతా బాగానే ఉందండి, దాన్ని నూరేనండి బాబు, అసలు అయ్యగారు దాన్ని నూరేనండి. అసలు మామూలుగా ఉన్నప్పుడు ప్రైజులాడనగా ప్రైజులు ఫస్ట్ అండి. పరలోకము నా దేశము, పరనికి కాదు నేను యాత్రికుడను. గొడవ వచ్చినప్పుడు హల్లెలూయా. పరిశుద్ధురాలు అంటే గొడవ వచ్చినప్పుడు చూడండి ఈ పరిశుద్ధత. దేవుని స్తోత్రం. చిన్నగా అప్పుడు నిన్ను వెనకలాగా మీ ఆయన కూడా అవసరం 4 తన్నులదని ఎత్తా, ఆగరా అసలు నువ్వు సచ్చోడు అవబట్టి అది నా మీదకి వచ్చిందిరా అంటది. ఏంటి మీ ఇద్దరు గొడవకి ఆడి సొచ్చుతనానికి ఏమన్నా తేడా ఉందా అమ్మా? ఇప్పుడు మీ ఇద్దరు గొడవ ఆడుకుంటాకనే ఆడి సొచ్చుతనానికి తేడా ఏంటి? మరి ఎంతకాలం తెలవని సొచ్చుతనం ఇయ్యాలగలగా వచ్చేసింది. ఒక్కొక్క ఆడావిడ అంటదండి, ఒరే నువ్వు సచ్చోడురా అంటది. అసలు సచ్చోడు అంటే అర్థం ఏంటి తెలిసా నీకు? సైతానా, మారు మనసు పొంది అంటలేదు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను? దావీదు దేవునికి ఇష్టడంట. నువ్వు అసలు ప్రభు ఎప్పుడన్నా అడిగావు అలాగా? ఎప్పుడన్నా అడిగావు యేసయ్యా నేను నీకు ఇష్టంగా ఉన్నానా లేనా అని అడిగావు ఎప్పుడన్నా? మనం ఎవరికి ఇష్టంగా ఉండాలి, ఎవరికి అలాగే చెప్తాడు. ఏం చేస్తున్నారు? అర్ధరాత్రిదా స్టార్టింగ్ అండి. ఇప్పుడు అర్ధరాత్రి దాకా ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, మిస్ కిస్ తుస్ అస్ అంటున్నా కదా. అదే ఫోన్ చేసి పగలపూట 2 మాటలు ఎలాగున్నావే, అయ్యి బాబా అర్ధరాత్రి కూడా ఫ్రెండ్షిప్పా? నేను ఎరగదయ్యా నీ ఫ్రెండ్షిప్ తాగలాట. అర్ధరాత్రి కూడానా? అర్ధరాత్రి 1 గంట దాకా హలో హౌ ఆర్ యూ, ఫైన్, యూ, ఈ వీళ్ళు ఎత్తులే పాట నేచర్ అలికిలు అందులో చదవాలా? అర్ధరాత్రి నిన్ను ఎరగదయ్యా చేదు. అర్ధరాత్రి స్టార్టింగ్లు నేను చెప్పనా? హల్లెలూయా. 10ంటికి నిద్రపోయేవాళ్ళు 6ంటికి లెగుతారు.
1 గంట నిద్రపోయేవాళ్ళు 8ంటికి లేస్తారు. ఇంకో విషయం చెప్తాను, నీకు నిద్రపోయే వయసు ఉన్నప్పుడు నిద్రపో, నీకు నిద్ర లేని వయసు ఒకటి ఉంటుంది. హల్లెలూయా, నిజం చెప్తున్నా. నీకు నిద్రపోయే లేని వయసు ఉంటుంది, నిద్రపోయే వయసు ఉంటుంది. నిద్రపోయే వయసులో నువ్వు పనికి మాలేసాలన్నీ వేసి నిద్ర పోగొట్టుకుంటే నిద్ర లేని వయసులో నిద్రపోద్ది. స్తోత్రం చెప్పాలి. నేను చెప్పనా, ఈ రోజు నుంచి యవన బిడ్డలో మన సంఘ బిడ్డలందరూ ఒక తీర్మానం చేసుకోండి. 10 గంటల నుంచి నేను సెల్ ఫోన్లు బీరువాలో పెట్టేస్తాను అన్నవాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఏ దురాత్మలో వినాలా, ఎత్తాలంతే. నేను మాట అన్న రోజు ఈ మాటలు గుర్తుపెట్టుకో, గోడ మీద రాసుకో. నిద్ర ఉన్నంతకాలం నిద్రపోవాలి, నిద్ర లేని రోజు ఒకటి వస్తుందని రాసుకో. ఆ పైది నెరవేరుతుంది, ఇప్పుడు కిందది నెరవేరినప్పుడు డానియేలు గుర్తొస్తాడు. ఆమె చెప్పట్లే, అంతే కదమ్మా. వయసు మీరే కొద్ది నిద్ర ఏమవుద్ది, తిండి ఏమవుద్ది, సుఖమేమవుద్ది. ఇప్పుడు నీకేం పని ఉంది, నీకు ఎందుకంత ఆవేశపడిపోతుంది? అదే ఆల్ నైట్ ప్రార్థనలో కూర్చోమనండి. అని టీ ఉందండి, కొంచెం టీ, కొంచెం చాటింగ్ చేసేటప్పుడు నిద్ర రాదా? ఆగు మమ్మీ, ఏం తెలుసు? చాలా వరకు ఇలా చదువుకున్నారా? నిజమైన పిల్ల అర్ధరాత్రి కాదు వర్క్ ఇచ్చారేమో, ఆడే మాస్టర్ దిక్కుమాలి మాస్టర్, అదేం కాలేజీ ఏమో అనుకుంటారు తప్ప ఈ దురాత్మ చేసే పనులు ఏమైనా కనపడతాయా? అలాంటి దురాత్మలను మార్చి ప్రభువా, అలాంటి శానా దయ్యాలను మార్చి ప్రభువా అందరని అంటున్నా. ఈరోజు నుంచి 10 దాటితే సెల్ ఫోన్లు పట్టుకోకండి. అలా పట్టుకుంటే నీకు నష్టం ఆరోగ్యానికి. నేను చెప్పిన సెల్ ఫోన్ వల్ల ఒకటి, కన్ను రెటీనా తగ్గిపోతుంది అనండి. రెండోది చెప్పిన, మైండ్ షార్ప్గా పనిచేసేది స్లోగా పనిచేద్ది. హల్లెలూయా. మైండ్ షార్ప్గా పనిచేస్తే సెల్ ఫోన్ వల్ల ఏమవుద్ది? మూడోది చెప్పిన, బద్ధకం పెరిగిపోద్ది. ఏం పెరిగిపోద్ది? బద్ధకం. పిల్లలకు కూడా సెల్ ఫోన్లు ఇచ్చి, అన్నం తింటలేదని సెల్ ఫోన్ ఇచ్చి, నిద్రపోతలేదని సెల్ ఫోన్లు ఇచ్చారనుకో, నీ సావుకు నువ్వే ఏం పెట్టుకున్నట్టు? అప్లికేషన్ పెట్టుకున్నట్టు. చేతుల పైకి ఏది స్తోత్రం చెప్పాలి. బాగా చెప్తలేదండి. ఇప్పుడు దీవించబడాలంటే ఎవరికి ఇష్టంగా ఉండాలి? అమ్మా చెప్పండిరా. దేవునికి ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉంటే నువ్వేమవుతావట? దీవించబడతా. ఓకే, ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఇస్సాకుని నాకు రుచిగల భోజనం తీసుకురా నాయన, నేను దీవిస్తానంటే ఒక విషయం చెప్పారు. రెబెకా మాటని తన కుమారుడైన యాకోబుని పిలిచి, అరే నాన్న, వినాలి, ముగించేస్తాను ఇంకా 10 నిమిషాల్లో. అరే నాన్న, మీ నాన్నగారు మీ అన్నయ్యకి ఇలా చెప్పడం నేను విన్నాను బాబు. దేవుని స్తోత్రం. నేను ఈ మాట చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాటలో చాలా జాగ్రత్తగా వినాలి. వాళ్ళకి నచ్చినట్టు బతికితే చాలు. ఇప్పుడు నీ తల్లిదండ్రులు దుర్మార్గంగా బ్రతకమంటున్నారండి. యారా, పోనీ నీకేమైనా ఆంక్షలు ఎట్టేయారండి? పోనీ నేనేమైనా బంధించేశారానండి? పోనీ నేనేమైనా రాశిరంపాలు పెట్టేశారా? యారా, అసలు ప్రపంచంలో తల్లి తండ్రి దగ్గర ఉన్నంత స్వేచ్ఛ ఎక్కడైనా ఉందా? అది ఎప్పుడు తెలుస్తుంది? తెలిసి నీ పెళ్ళేకి తెలుస్తుంది. ఇప్పుడు తెలదాం. చేతుల పైకి స్తోత్రం చెప్పాలి. బాగా చెప్పండి. ఇప్పుడు యాసావుని తెమ్మంటే ఈ రెబెకాని ఈ ఆలోచన, ఈ తలంపులన్నీ తన కొడుకైన యాకోబుకు చెప్తుంది. స్తోత్రం చెప్పండి. అంటే యాసావు యాకోబుకి ఇష్టం, క్షమించండి, యాసావు ఇస్సాకు ఇష్టం, యాకోబు ఇస్సాకు. చూడండి బాగానండి. యాకోబు తల్లి మాట విని తల్లికి ఇష్టుడుగా బ్రతికాడు. ఇప్పుడు ఇష్టుడైన వాడి మీదకి దీవెనలు బలంగా దిగొస్తాయి. నేను చెప్తున్నాను, దేవుని స్తోత్రం. ఇష్టుడైన వానికి
రెండు పాళ్ళు కృప, రెండు పాళ్ళు మహిమ, రెండు పాళ్ళు ఆశీర్వాదం ఉంటుంది. చేతుల పైకెత్తు స్తోత్రం చెప్పండి. అంటే ఇష్టమైనోడికి ఎప్పుడు ఆశీర్వాదం మెండుగా ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తల్లి తనకి ఇష్టడు కాబట్టి ఈ దర్శనం అంతా ఎవరికి చెప్పింది? యాకోబుకి. నానా అమ్మ, మరి నా అన్నయ్య ఒంటె రోమం కలిగి ఉన్నాడు, నేనేమో నున్నని వాడని, ఇది ఎలా జరుగుతుందంటే, లేదు నాయన, మన మేకలో, మన గొర్రెల మందులో శ్రేష్టమైన ఒక గొర్రెని తీసుకొచ్చి వధించి నేను సిద్ధపరుస్తాను, నువ్వు ఇల్లు అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఒకటి బాగా చెప్తున్నాను, చేతుల పైకి స్తోత్రం చెప్పండి. మనము ఆశీర్వదించబడాలి అంటే తండ్రి అయిన దేవునికి ఇష్టంగా బ్రతకాలి అనండి. రెండోది చెప్పనా, ఇప్పుడు యాకోబు ఇస్సాకు దగ్గరికి ఆశీర్వాదం కోసమని వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. చదవండి ఒకసారి 26వ వచనం, ఇదే అధ్యాయంలో 27వ అధ్యాయంలో ఆదికాండం 26వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 26వ వచనం. తరువాత తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనమని అతనితో చెప్పెను. అతడు దగ్గరికి వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతని వస్త్రములను వాసన చూసి అతనును దీవించెను. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఎంతమంది దీవించబడాలని ఆశపడుతున్నారు? పోయిన వారం కూడా చెప్పాను నేను, మీ కుటుంబాలలో పరసంబంధమైన దీవెన, ఇహ సంబంధమైన దీవెనలు ప్రారంభించబడుతున్నాయి అని చెప్పాను. ఇప్పుడు దీవెన అంటే సౌఖ్యంగా ఉండడం, నెమ్మదిగా ఉండడం, మనశ్శాంతి కలిగి ఉండడం, ప్రశాంతంగా ఉండడం, క్రీస్తుని కలిగి ఉండడం, నిత్యత్వాన్ని పొందుకోవడం, ఇవి దీవెనలు అంటే. ఇవి ఉంటే ఆటోమేటిక్గా నీకు కావాల్సిన ఇల్లు, వస్త్రం, భోజనం, వాహనాలు ఇవన్నీ వచ్చేస్తాయి. చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి యాకోబుని తీసుకెళ్తే, యాకోబు నున్నని వాడు, ఇస్సాకు బిడ్డలారా యాసావు రోమము గెలవాడు. అంటే ఎక్కువ ఈ ఎంటుకలు ఉంటాయి అన్నమాట. ఇదేంటది రోమం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు యాకోబు ఇస్సాకు దగ్గరికి వెళ్ళగానే వాసన చూస్తున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 15వ వచనం చెప్పండి. మరియు తన జ్యేష్ఠ కుమారుడు యాసావునకు సొగసైన వస్త్రం ఎంట తన యొద్ద ఉండెను గనుక, ఇప్పుడు రెబెక్కమ్మ వస్త్రాన్ని తెచ్చి ఎవరికి తొడిగింది? చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. ఎవరికి తొడిగింది? యాకోబుకి తొడిగింది. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడో ఒకసారి వెళ్ళరా, నువ్వురా త్వరగా. ఇప్పుడు ఈమె ఇటు తిరిగి ఈమె యాకోబు, ఏమండి, వస్త్రం ఇస్సాకుది, క్షమించండి, వస్త్రం యాసావుది, ఇస్సాకు. ఇప్పుడు దగ్గరికి రాగానే వాసన చూస్తున్నాడు తన వస్త్రాన్ని. ఇప్పుడు ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించాలని కోరుకున్నాడో? వెళ్ళిపో యాసావుని. ఎవరు ఆశీర్వాదం కోసం వచ్చారు? యాకోబు. ఇప్పుడు బాగా వినండి, యాసావు యాకోబు మీద ఉంది కాబట్టి యాసావుకు రావలసిన సమస్త ఆశీర్వాదములు ఎవరు కారకులయ్యారంటే యాసావు పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. యాకోబు పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్తాను, యాకోబు దీవించబడడానికి ఫస్ట్ తండ్రికి ఇష్టడుగా ఉన్నాడు, తల్లికి ఇష్టడుగా ఉన్నాడు. హల్లెలూయా. రెండో విషయం చెప్పనా, యాకోబు ఆశీర్వాదమునకు యాసావు వస్త్రములే కారణం. హల్లెలూయా. నేను చెప్పన దేవుని బిడ్డలారా, మనము తండ్రి అయిన దేవుని ఎదుట అనిందమంతులుగాను పరిశుద్ధులుగాను ఆశీర్వాదం పొందే వ్యక్తులుగా మనం ఉండాలంటే యేసుక్రీస్తు అనే వస్త్రాన్ని మనము ధరించాలి. ఆమేన్ చెప్పండి. యేసు అనే వస్త్రము మన మీద ఉంటేనే మన మీదకి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే స్మెల్ నీలో ఉంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు. చూడ, వస్త్రాన్ని తాకాడంట, వాసన చూశాడంట, వెంటనే యాసావుకు రావలసిన ఆశీర్వాదములన్నీ యాకోబుకి దేవుని బిడ్డలు దాచుకోకుండా అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసేసాడు. దేవుని స్తోత్రం చెప్పండి.
పరిశుద్ధాత్మ అనే స్మెల్ నీలో ఉండాలి. ఏమండి, క్రీస్తు అనే వస్త్రాలను ధరించాలి. యేసు క్రీస్తునందు బాప్తిస్మం పొందిన మీరందరూ ఆయనను ధరించి ఉన్నారు అని ఉంటుంది వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పనా దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వదించబడాలంటే యేసు అనే వస్త్రం నువ్వు తొడుక్కోవాలి. ఇప్పుడు తీర్పులో నిలబడినప్పుడు కూడా నేను చెప్పనా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష అంటే, యేసు ప్రభులో ఎవరైతే నిలిచి ఉంటారో, కాపాడబడతారో, ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో, బాప్తిస్మం పొందుతారో వారంటండి, వింటున్నారా, వారంటండి దేవుని బిడ్డలు అంగీకరించబడతారంట. వారు తీర్పులోనికి రారంట. యేసు ప్రభుని అంగీకరించడం గొప్ప కాదు, బాప్తిస్మం పొందడం గొప్ప. నువ్వు బాప్తిస్మం పొందితేనే అసలైన భక్తిలో ఉన్నట్టు, బాప్తిస్మం పొందితేనే అసలైన విశ్వాసంలో ఉన్నట్టు, బాప్తిస్మం పొందితేనే నీ మీద సాతాను సామ్రాజ్యపు హక్కులన్నీ కోల్పోతావు, క్రీస్తు యొక్క హక్కుదారురాలుగా మారుతావు. నీకు ఇన్ని సంవత్సరాలు బాప్తిస్మం తీసుకోవాలనిపించట్లేదా? నీకు ఇంకా బాప్తిస్మం తీసుకోవాలని అనిపించట్లేదంటే కారణం ఏంటంటే నువ్వు భక్తిలో సరైన క్రమంలోనికి రాలేదని అర్థం. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. చూడండి, ఇంకా కొన్ని మాటలు చెప్తాను, మనం ఎలాంటి వస్త్రాలు ధరిస్తే ఆశీర్వదించబడతామో. చదవండి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 29 అధ్యాయం 14 వచ్చింది. యోబు 29:14 ఏంటి? నేను నీతిని వస్త్రముగా, దేవునికి మహిమ కలుగును గాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, మనము దీవించబడాలంటే యేసుక్రీస్తు అనే వస్త్రాన్ని ధరించాలి. రెండోది చెప్పనా, నీతి అనే వస్త్రమును ధరించాలి. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పాలి. మనము నీతిమంతులంగా మారాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, దేవుని వెతికి వారు కలరేమో అని ఆకాశం నుంచి ఆయన ఏం చేస్తున్నాడంట? తొంగి 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 చూస్తా ఉన్నాడంట. ఆమేన్ చెప్పండి. నీతిమంతుడు అంటే పాపమును ద్వేషించేవాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమము చేయనివాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధతను పోగొట్టుకొననివాడు యోబు నీతిమంతుడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నోవాహు నీతిమంతుడు. దేవుని బిడ్డలారా, కొర్నేలి నీతిమంతుడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో నీతిమంతులు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని చూడండి, మరియా యేసుక్రీస్తు ప్రభువారి తల్లి నీతిమంతురాలండి. ఆమె పరిశుద్ధంగా బ్రతికిన బిడ్డ. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నీతి అనే వస్త్రం నీకుంటే నువ్వు దీవెనలో మెండుగా నువ్వు పొందుకుంటావు. స్తోత్రం చెప్పాలి. రెండోది చదవండి, 130. అదే ఇంకో నీతి అనే వస్త్రం అంటే 132 కీర్తన 9లో కూడా ఉంటుంది. 132 కీర్తన 9 చదవండి. 132 కీర్తన 9. చాలా స్పీడ్గా ఉండాలి, టైం అయిపోయింది. ఏంటి? నీ యాజకులు స్తోత్రం చెప్పండి, నీతిని వస్త్రంగా ధరించాలి. ఆమేనానండి. నేను చెప్పనా, ఫర్ ఎగ్జాంపుల్, యేసుప్రభువుని నమ్ముకున్నా, ఏదో ఆచారం చేయాలి, లేదంటే ఏదో లోక సంబంధమైన పనులు చేయాలి. అలాంటప్పుడు నిలబడు. అప్పుడు నేనేమంటారా? యేసేపు ఎవరండి? నీతిమంతుడు. అంటే తనకు పాపం చేసే అవకాశం ఉన్నా పారిపోయాడు నీతిమంతుడు. ఎవరి బిడ్డలో స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు పాపం చేయడానికి సాతాను నీకు అవకాశాలు కల్పిస్తాడు. లోకంలో బతకడానికి సాతాను అవకాశం నువ్వు సెల్ ఫోన్ చూస్తూ ఉన్నావు, నీ ముందుకు ఏదో ఒకటి వస్తుంది. నేను కూడా సెల్ ఫోన్ చూస్తూ ఉంటే అపవిత్రమైన వచ్చేస్తాయి, నేను వెంటనే దాన్ని డిలీట్ చేసి పడేస్తాను. నువ్వు సెల్ ఫోన్ చూస్తూ ఉంటే అపవిత్రమైనది ఏదైనా ఒకటి వచ్చింది అనుకో, దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతున్నావు అనుకో, వెళ్ళిపోయి ఏం ఎరగనట్టు నీతిమంతులుగా ఉన్నావు అనుకో, అది నీత? యథార్థత నీతి అంటే ఏంటి? నీకు ఎన్ని అవకాశాలు వచ్చినా వాటి నుంచి తొలగిపోకుండా నిలిచి ఉండడమే నీతి. ఆమేనంట్లా. పాపం చేయడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా, శరీర సంబంధంగా బ్రతకడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా వాటిని ఉపయోగించుకోకూడదు. నేను చెప్పనా, యోసేపు దేవుని బిడ్డలారా అలా నిలబడ్డాడు కాబట్టి చూడండి, ఐగుప్తు మీద రాజు అయ్యాడు, ఫైనాన్షియల్ అధికారి అయ్యాడు. మనకు ఉన్నత స్థానాలు ఎప్పుడు వస్తాయి తెలుసా? నీతిగా నిలబడినప్పుడే, నీతిని ధరించుకున్నప్పుడే. దేవునికి స్తోత్రం. కీర్తన 132:16 చదవండి.
దేవునికి మహిమ కలుగునుగా. రక్షణ అనే వస్త్రం చెప్పండి. ఇది ఎప్పుడు వస్తుంది? నువ్వు విశ్వసించి బాప్తీసం పొంది ఏమండి సంఘంలో కట్టబడినప్పుడు రక్షణ అనే వస్త్రం నీకు ప్రభు తొడుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఘనత అనే వస్త్రం, తర్వాత యేసు రక్తం అనే వస్త్రం, ఇవన్నీ నీకుంటే దేవుని బిడ్డలారా నువ్వేమవుతావంటే దీవించబడతావు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు యాకోబు దీవించబడ్డానికి వింటున్నారా? యాసావు వస్త్రమే కారణం. నువ్వు దీవించబడాలంటే యేసుని ధరిస్తేనే దీవించబడతావు. యేసులో నిలుచుంటేనే దీవించబడతావు. యేసు కొరకు బ్రతికితేనే దీవించబడతావు. హల్లెలూయా. అది తెలుసుకున్నాడు యాకోబు. యాకోబు ఎలా దీవించబడ్డాడో, యాకోబు ఎలా ఆశీర్వదించబడ్డాడు. తన తండ్రి పలికిన మాటలే యాకోబు జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్గా మారిపోయినాయి. అది తెలుసుకున్నాడు కాబట్టి 48 ఆదికాండం 49వ అధ్యాయంలో తన 12 మంది కుమారులను దీవించాడు. ఇప్పుడు ఇతని దీవెన పొందినోడే కాబట్టి వింటున్నారా? ఇతని దీవెన పొందినోడే కాబట్టి తన పిల్లలను కూడా దీవిస్తున్నాను. నేను చెప్పనా, ఫస్ట్ నువ్వు దీవించబడే వ్యక్తివైతే నీ పిల్లలను కూడా దీవిస్తావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రతిరోజు నీ పిల్లలు దీవించండి. ప్రతిరోజు నీ పిల్లల మీద ఆశీర్వాదాలు పలకండి. ప్రతిరోజు నీ భర్త మీద ఆశీర్వాదాలు పలకండి. ప్రతిరోజు నీ భార్య మీద ఆశీర్వాదాలు పలకండి. దీర్ఘాయుష్ కలుగునుగాకని చెప్పండి. వారు సుఖ జీవం కలుగునుగాకని చెప్పండి. వారికి సమృద్ధి కలుగునుగాకని చెప్పండి. మీ బియ్యం పెట్టె మీదకి వెళ్ళి దీవించబడునుగాకని పలకండి. వింటున్నారా? దేవునికి స్తోత్రం. మీ ఆర్థిక సోర్సుని దీవించబడాలని ప్రార్థన చేయండి. ఇలా చేస్తే నేను నిజంగా చెప్తున్నాను, ఇది విశ్వాసపు ఒప్పుకోలండి. ఆమేన్ చెప్పండి. విశ్వాస ఒప్పుకోలేనండి. ఒకవేళ నీకు ఆర్థికంగా ఉన్నా, నీ అప్పులున్నా, సమస్యలున్నా, నాకు అన్నీ లేకుండా చేసి నన్ను ఆశీర్వదించినందుకు స్తోత్రం అంటే నువ్వు పలికిన ఆ మాటను బట్టి నీకు దీవెన వచ్చేది. నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడకూడదు కుటుంబాల్లో. ఒరే నువ్వేమైపోతారా, నేను బాధ పెట్టాడు కరెక్టే. కొడుకు బాధ పెట్టకపోతే ఎవడు బాధ పెడతాడు నిన్ను? కొడుకు బాధ పెట్టకపోతే ఎవడు బాధ పెడతాడు నిన్ను? నేను చెప్పనా, పిల్లల్లో మూర్ఖత్వం సహజంగా వస్తుందంట. సామెతల్లో ఉంది. వాళ్ళ మూర్ఖత్వం ఉంటుంది, వారిలో అవిధేయతలు ఉంటాయి, వారు లోబడిన తనం ఉంటుంది. నువ్వు ఓర్చుకోవాలి. అదే కదా ఓర్పు అంటే. నువ్వు ఓర్చుకుని వారిని సరైన మార్గాలు బోధించాలి. వారికి మార్గాలు సరి చెప్పాలి. వాళ్ళకి వాక్యానుసారంగా చెప్పాలి. వారికి సరి చేయాలి వారిని. అంతే తప్ప నువ్వేమైపోతావో, నీ శిరస బద్దలైపోవనా, ఒక ఆవిడంటే నీ శిరస 4 చెక్కలు అయిపోను, ఏమండి నేను లారీ గుద్దేను, నువ్వేమైపోతారా దిక్కుమలోడా, ఇలాంటి మాటలు పలకూడదు మన పిల్లల మీద, భర్త మీద, పిల్లల మీద శాపవచనాలు పలకూడదు. నేను చెప్పనా, మన నోటి మూలంగా పలికిన ప్రతి మాట నిలిచి ఉంటుంది వారి మీద. అందుకే బైబిల్లో నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగలదో అంటాడు ప్రభు. అంటే నోటి మాటలు కూడా మన బిడ్డలకు తగులుతాయి, మన కుటుంబాలకు తగులుతాయి. మన మాట తీరు ఎలా ఉండాలంటే వారిని ప్రతిరోజు దీవించాలి. చెప్పండి, బాగా చెప్తలేదండి. ప్రతిరోజు దీవించాలి. ప్రతిరోజు ఆశీర్వచనాలు పలకాలి. మనం బియ్యం పెట్టె మీద ఆశీర్వచనాలు పలకాలి. ఏమండి మన ఆర్థిక ఇబ్బందుల మీద ఆశీర్వచనాలు పలకాలి. ఏమండి మన ఆరోగ్యం మీద ఆశీర్వచనాలు పలకండి. నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, నాకు ఏ వ్యాధి లేకుండా చేసినందుకు. ఉంటాయి, చాలా ఉంటాయి. నువ్వు అలాగ అన్నందుకు కొన్ని వ్యాధులు వస్తాయి. దేవుని స్తోత్రం. నీ బియ్యం పెట్టెలో రవ్వ బియ్యం లేవు, నువ్వు ఆశీర్వదిస్తే వస్తాయి. ఎందుకంటే మన విశ్వాసము ద్వారా అన్నీ పొందుకుంటాం. హల్లెలూయా. బాగా చెప్పాలి మీరు. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నాకు ఒక మంచి ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రం నాయన, ఒక మంచి వాహనం ఇచ్చినందుకు స్తోత్రం నాయన, ఒక మంచి భర్త ఇచ్చినందుకు స్తోత్రం, 2 బిడ్డలు ఇచ్చినందుకు ఇలా చెప్తా ఉంటే బిడ్డలారా వారిలో సహజంగా మంచి లక్షణాలు ఉత్పత్తి అవుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాగా చెప్పాలి. నేనంటాను యాకోబు దీవెనకి కారణం యాసా వస్త్రాలు కదా. తన తల్లిదండ్రులకు ఇష్టడుగా ఉండబట్టే కదా. ఒకటి నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే దీవించబడతావు. రెండోది యాసా వస్త్రాలు ధరిస్తే దీవించబడతావు. యాసా వస్త్రాలు అంటే యేసుని ధరిస్తే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే మనం దేవుని బిడ్డలారా మనం నానాటికి దీవించబడతాం. దేవుడు తన మాటలను దీవించును గాక. ఒకసారి పాస్టర్